సహారా కేసులో సుప్రీంకోర్టు వ్యవహరించిన రీతిలో అగ్రిగోల్డ్ సమస్యపై ప్రభుత్వం స్పందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులతో ఆయన సమావేశమయ్యారు. ముందస్తు చర్యగా ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మైనా బాధితులకు ఎంతో కొంత పరిహారం చెల్లించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా అమలు చేయాలి. మీరు చట్టాలని బలహీనం చేసేస్తారు మీరు దాడులు చేసి. అలాగే మీరు రక్షించలేరు ప్రజల్ని. ఈరోజు నేను సమస్య ఏంటిదంటే వీళ్ళ తప్పు లేదు ఇక్కడ, ఈ ఏజెంట్ల తప్పు ఎక్కడా లేదు. ఏజెంట్లు నిజంగా బాధ ఏంటంటే వాళ్ళకి అసలు తప్పే లేదు ఇక్కడ. మేబీ రకరకాల కారణాలు చేయవచ్చు, కానీ మనసు ఉందేమో, కానీ అది సరైన ప్రాక్టికల్గా దానికి కార్యరూపం దాల్చట్లేదు. అది మనకున్న సమస్య ఇక్కడ. కాబట్టి ఇందాక ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక వక్త మాట్లాడుతున్నప్పుడు చెప్పులు చప్పుడు వినిపించినప్పుడు మా గుండెల్లో గుబులు వస్తుంది. ఎవరు వచ్చి కొట్టడానికి వచ్చారు, చాలా బాధాకరమైన విషయం. దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా బలంగా ముందుకు రావాలి. ఇది మోర్ దెన్ 9 రాష్ట్రాల్లో వ్యాప్తి ఉంది. దాదాపు దక్షిణ భారతం అంతా, ఇంకా పైన ఛత్తీస్గఢ్ దాకా ఉంది. ఇంత సమస్య ఉన్నప్పుడు దీని మీద ఎందుకు ప్రభుత్వం ఒక బలమైన టాస్క్ ఫోర్స్ ఎందుకు పెట్టకూడదు? ఇంతమంది ముఖ్యమంత్రులు అందరినీ కూడబలుక్కొని మాట్లాడి ఇన్ని రాష్ట్రాలకి ఇంట్రెస్ట్లు దెబ్బతింటున్నాయి, ఇంతమంది ప్రజలు సంక్షోభంలో ఉన్నారు కాబట్టి ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఎందుకు ఏర్పాటు చేయలేరు? దీని మీద ఎందుకు ముందుకెళ్ళలేరు? మీరే వాళ్ళతో భుజాలతో పూసుకొని తిరిగారు. గత ప్రభుత్వాలు అవచ్చు, ఏ ప్రభుత్వాలు అయినా అవచ్చు, కానీ ఒకప్పుడు ప్రభుత్వాలు చేసిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వం ఒకవేళ భాగస్వామ్యం లేకపోయినా కానీ బాధ్యత తీసుకొని తీరాలి. వాళ్ళకి వేరే దారి అయితే లేదు. ఒకనొక ఏజెంట్ చనిపోయిన ఫోటోగ్రాఫ్ ఇది. పెళ్ళవన అబ్బాయి ఈ ఒత్తిడి తట్టుకోలేక విషం తినేసి చచ్చిపోయాడు, ఎవరికి లేకుండా. నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి చావులు ఆగిపోవాలి, ఇదే ఆఖరి చావు అవ్వాలి. దాదాపు 20,000 డిపాజిట్లు వేసిన వ్యక్తులు ఒక 13 లక్షల మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ తిరిగి కనీసం ఎంతో కొంత మనీ ఇవ్వగలిగితే అది తిప్పి కొడితే 1180 కోట్లు అవుతుంది. ఎవరైతే దీనికి నాంది పలికారో వాళ్ళ నుంచే బయటికి తీసుకురాగలగాలి. నేనేమంటాను, కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని తీసుకోండి. ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉంది, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇంతమంది ఖాతాదారులు ఉన్నారు, వీళ్ళందరికీ ఎలా చేయాలని చెప్పి వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే అబ్బా వెంకటరామారావు వాళ్ళ బ్రదర్స్ ఎలా స్టార్ట్ చేశారో వాళ్ళని బలవంతంగా కూర్చోపెట్టి దాన్ని అరెస్ట్ చేస్తారా లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తెస్తారా, ఎలా చేస్తారో తెలియదు. కానీ అక్కడ మనకి సహారా సుబ్రతరాయ్ గారిని ఎలాగైతే బిగించి సుప్రీంకోర్టు కూర్చోబెట్టిందో అలాగే ఇక్కడ హైకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు బిగించి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ ఉన్న ఆస్తుల్ని, అప్పుల్ని, ఈ ఖాతాదారులని ఎలా చేయాలి, ఎలా రక్షించాలని చెప్పి ముందుకు తీసుకెళ్ళకపోతే మటుకు ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అనేక లక్షల మంది జీవితాలు, దాదాపు 40 లక్షల మంది దీనికి కుటుంబాలు ఉన్నాయి. దీంట్లో వీళ్ళందరూ దెబ్బతినకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని వారి దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే కానీ ఇవన్నీ ముందుకెళ్ళని పక్షంలో ఒకసారి నేను మన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారితో కూర్చొని అలాగే మిగతా పెద్దలతో కూర్చొని కూడా నా పార్టీ తరఫున శ్రీ మహేష్ గారిని ఈ సమస్య గురించి అగ్రిగోల్డ్ సమస్య సంబంధించిన వరకు ఆయన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారితో మిగతా పెద్దలందరితో మాట్లాడుకోవడానికి జనసేన తరఫు నుంచి వారిని ముఖ్యంగా ఈ సమస్య మీద కేంద్రీకరించడానికి వారికి బాధ్యతలు అప్పచెప్తున్నాను.